అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏంట్రా బాబు ఈ పిల్ల పొద్దున్నే లేసి ఎందుకు గుడ్ గర్ల్ లాగా వంటలన్నీ చేస్తుంది అనుకున్నారు. నేనైతే గుడ్ గర్ల్ కాదండి. ఏదో కొంచెం లెగవాలిగా తప్పదు కదండి. పాపతో అసలుకి కుదరదు. అందుకనే ఇంక మా హస్బెండ్ ఉన్నాడు కదా అని ఇంక ఆయనకి ఇంక నేను లేచి వంటలన్నీ చేసుకుంటాను. మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్తే ఇంక వంటలు చేయడానికి నాకు కుదరదు. ఇంక పాపతో ఇంకా తనకి లేచిన కాడ నుంచి ఇంక ఫుడ్ పెట్టుకోవటం, తనకి స్నానం చేయించుకోవటం, తనతో ఉండటమే సరిపోతుంది. ఈలోపు ఇంక వంట అవ్వదు. అలా అవ్వదు. అదే అంటారుగా, పుట్టింట్లో ఉన్నప్పుడేమో ఏం తెలియదు మనకి, అంతా అమ్మే చేసి పెట్టుద్ది అని అంటారు. అదే ఒక ఇంటికి వస్తే కానీ మనకు తెలియదు అది బాధ ఏందో, తల్లి పడే కష్టం. అదే అంటారు కదండి. అలాగే నాకు ఇక్కడ ఎప్పుడైతే నాకు అటైతే అర్థమవుతుంది. నాకైతే ఫస్ట్ మా పాప వచ్చిన కాడి నుంచి అయితే నాకు సరిపోతుంది. నాకు ఇంట్లో పని కనీసం కొంచెం సరిగ్గా రెస్ట్ దొరకదు. తనతోనే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, తనతోనే ఉండాల్సి వస్తుంది ఎక్కువగా. ఇంక అందుకని ఇంక నేనైతే పొద్దున్నే లేసి కర్రీ పొయ్యి మీద వేసి చట్నీకి అయితే వేస్తున్నానండి. ఇప్పుడు పల్లీల చట్నీ అవుతుంది. మా హస్బెండ్ చేస్తేనైతే తింటాడు, లేదంటే బయట తింటాడు. నేను చేసి పెడితేనేమో తృప్తిగా తినేసి వెళ్తాడు. అది కూడా మనకు ఉంటుంది కదండి, తృప్తిగా ఆయనకి తృప్తిగా చేసి పెట్టాలి తినాలని. అందుకే ఇంక నేను లేచి గొప్ప నేనైతే మార్నింగ్ అయితే తొందరగా అయితే లెగవను. 9కి అట్లా లెగుస్తాము. అలాంటిది ఇంక నేను పిల్ల పుట్టిన కాడ నుంచి 6:30కి అట్లా లెగవాల్సి వస్తుంది. తన కోసమే కేవలం లేచి వంట చేయాల్సి వస్తుంది. తనకి ప్రిపేర్ చేసి పెట్టాలి కదండి డైలీ. అందుకని ఇంకా బయట అంత నాణ్యంగా ఉండవు కదా ఇడ్లీ, మనకి ఇప్పుడు తెచ్చుకునేవి అంతా ఉంటాయి. అదే ఇంట్లో అయితే టైంకి మనం మంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం కదండి. అందుకే ఇంక లేచి చకచక గరిటె తిప్పేస్తున్నాను ఇవాళ వంటగదిలో. ఎట్లా ఉంటాయో నా వంటలు మా హస్బెండ్ అంత అంటే మరి అంత బ్యాడ్గా ఉండవు, బాగుంటాయి తినటానికి వాటికి. అంటే మా ఇంట్లో ఎక్కువ మా అమ్మే చేసేది, మేమైతే చెయ్యము. మా అమ్మ ఎక్కువ చేపించేది కాదు మా పనులు అయితే. మా అక్కనైనా నన్నైనా మా పెళ్ళి అయ్యేదాకా అసలు మా అమ్మే చేసేది. ఎంత కష్టపడింది ఆమె, అది తెలుస్తుంది ఇక్కడ ఆమె ఎంత కష్టపడ్డదో అని ఇప్పుడు తెలుస్తుంది మనకు. ఒక ఇంటికి వచ్చినాక ఆ బాధ ఏందో బిడ్డతో. మా పాప అయితే అసలు ఉంటుంది, బట్ మళ్ళీ చూస్తేనేమో వస్తుంది. కానీ ఇవైతే బంగాళదుంపలు అనుకునేరు కాదండి, అరటికాయ ఫ్రై అండి. నేనైతే అరటికాయలు తెచ్చిందండి మా అమ్మ ఊరి నుంచి వస్తా ఇంకా అవంటే పాడైపోతాయి అని ఇంకా అరటికాయ ఫ్రై చేశాను. ఇంకా ఇట్లా నూనెలో కొంచెం ఉప్పు వేస్తే మనకి అతుక్కోకుండా ఉంటుంది. అలాగని ఎక్కువ కలిదిప్పకండి. కలిదిప్పితే మనకు అనేది చిదురు అయిపోద్ది. కలిదిప్పకండి ఊరికనే ఒక రౌండ్ అట్లా కలిదిప్పేసి అట్లా పెట్టేసేయండి. మనకి వేటికి ముక్కలు వాటికి బాగుంటుంది. అలాగే తినడానికి కూడా బాగుంటుంది అరటికాయ ఫ్రై, క్రిస్పీగా ఇట్లా. ఇంకట నేనైతే ఇంకా ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ వేసాను, నూనెలో వేసి తాలింపేసాను. వేసి పసుపు వేసి కొంచెం ఇవి ముక్కలు వేయించిన ఫ్రై ఉంటాయి కండి, అవి వేసి తిప్పేసి నేనైతే కొంచెం లైట్గా, ఇందాక ఆల్రెడీ మనం నూనెలో వేసుకున్నాం కదండి, ఆ లైట్గా చాలు. ఇదైతే మా ఆయన తీసుకొచ్చిండు, కారం ఎక్కడ తెచ్చిండో తెలియదు. చాలా బాగుంది కారం అయితే. ఓన్లీ ఫ్రైకే, ఆలుకి, ఇట్లా వీటికే తప్ప కర్రీస్కి అయితే కారం పనికిరాదు. జస్ట్కి మనకి ఏదైనా ఇడ్లీలో అట్లా లైట్గా బాగుంటుంది కారం. నేనైతే ఇంకా ఒక పక్క పాలు పెట్టేశాను, ఇంకా అవి కూడా కాగిపోయినాయి. మరిన్ని వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం.